కూడా ఇక్కడికి రావడానికి సాహసించలేదు. 108 ఏళ్ల చరిత్ర గల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల మెట్లెక్కిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సృష్టించారు చరిత్ర. ఇక ఓయూ అంటే భయపడే నేతలకు భిన్నంగా ఆర్ట్స్ కళాశాల గడ్డపై నుండి 1000 కోట్ల నిధులు ప్రకటించారు. అధ్యాపకుల భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ తరహాలో తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. నిజంగానే ఎంతో గట్స్ ఉన్న సీఎంగా మరి రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు. రేవంత్ రెడ్డి రీసెంట్గా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారు. నేను వస్తాను, మళ్ళీ మీకు నేను వచ్చి మీకు దగ్గర ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే అతి త్వరితకాలంలోనే మళ్ళీ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కి తానిచ్చిన మాటను నిరూపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు 1000 కోట్ల రూపాయలతో కాలేజీ యొక్క ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ యొక్క మరి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడానికి మరి అమౌంట్ని శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రకంగా చెప్తే రేవంత్ రెడ్డి ఎంత కమిట్మెంట్తో ఉన్నారో, ఆయన ఎంత రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ధ్యేయం ఉన్నారో, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా కాంక్షిస్తున్నారో, మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఎంత తప్పిస్తున్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. మరి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వచ్చే ప్రశ్నలు, అక్కడ ఉన్న సమస్యలని మరి ఎదుర్కొనడానికి మరి గతంలో ఉన్న మరి హేమీలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర జాతి పితగా చెప్పుకోబడే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి ఆయన కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా మరి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళటానికి 1కి 100 సార్లు ఆలోచించి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వచ్చే క్వశ్చన్లకి సమాధానం చెప్పాలంటే మరి దానికి గట్స్ ఉండాలి. అదేవిధంగా అంత గట్స్, అంత కమిట్మెంట్ గల నేతగా సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రోజున నిరూపించుకున్నారు.